బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాపై అణుయుద్ధానికి ఇటు ఇరాన్ సిద్ధం కాబోతోందా? ప్రస్తుతం ఈ చర్చ ఇప్పుడు జోరందుకుంటోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ యుద్ధాన్ని కోరుకోవట్లేదంటూ చెప్పుకొచ్చారు అబ్బాస్ రాక్చి. అమెరికాకు యుద్ధమే కావాలంటే తాము కూడా సిద్ధమంటున్నారు ఆయన. చర్చలకు తాము సానుకూలంగానే ఉన్నాం, తేడా వస్తే అణుబాంబులు వేస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. ద్రవ్యోల్బణం పెరుగుదలపై అట్టుడుకుతోంది ఇరాన్. 2 వారాలుగా ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఆందోళనకారులపై సైన్యం విచక్షణ రహితంగా కాల్పులకు దిగుతోంది. కాల్పుల్లో ఇప్పటివరకు 2000 మందికి పైగా మృతి చెందారనేది జరుగుతున్న చర్చ. అమెరికాకు వ్యతిరేకంగా అల్లర్లు మొదలయ్యాయి. మరి ముఖ్యంగా అమెరికాకు మరణం అనే నినాదాలతో హోరెత్తిపోతోంది ఖమేనీ అభిమానుల ఆ నినాదాలు. దేశంలో హింసకు కారణం మొసాద్ ఉగ్రవాదులే అంటోంది ప్రభుత్వం. ఇరాన్ ప్రభుత్వ తీరుపై ట్రంప్ సీరియస్ అయ్యారు. నిరసనకారులపై కాల్పులు జరిపితే యుద్ధం తప్పదంటూ హెచ్చరిస్తోంది అమెరికా. ఇరాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ షట్డౌన్ కొనసాగుతోంది. ఇంకోవైపు ఇరాన్ను వీడాలంటూ తమ పౌరులను ఆదేశించింది అమెరికా. ఇరాన్లో ఉద్రిక్త నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో దేశాన్ని వీడాలంటూ ఆదేశించింది. ఒకసారి విజువల్స్ చూద్దాం. مباشرة الجيش الإيراني. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అమెరికాపై ఇరాన్ అణు ప్రయోగం అంటే అణు దాడి చేయగలదా? ప్రస్తుతం ఇదే చర్చ జోరందుకుంటోంది. ఒక్కసారి దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఇరాన్కి ఉన్న అణు సామర్థ్యం ఏంటి అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక, ఎందుకంటే చాలా కీలకమైన డెవలప్మెంట్కి కాబోతోంది. ఇరాన్ అణు సామర్థ్యం గురించి ప్రస్తుతం అంటే 2026 సంవత్సరం మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ 2025 గురించి మాట్లాడుకోవాలి. ఇరాన్ అణు కార్యక్రమం ప్రస్తుతం అత్యంత కీలకమైన అలాగే ఉద్రిక్తతతో కూడిన దశలో ఉంది అనేది వినిపిస్తున్న మాట. 2025లో జరిగిన కొన్ని ప్రధాన పరిణామాలు ఇరాన్ అణు సామర్థ్యాన్ని అలాగే ఆ దేశానికి సంబంధించి ఉన్న ఎకనామికల్ మరి ముఖ్యంగా ఫినాన్షియల్ స్టేటస్ని ఇంకా చెప్పాలంటే ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. 2025 జూన్లో ఇజ్రాయెల్ అమెరికా జరిపిన 12 రోజుల వైమానిక దాడులు ఇరాన్కి చెందిన అణు మౌలిక సదుపాయాలకు అలాగే వైమానిక రక్షణ వ్యవస్థలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మిజైల్ వ్యవస్థ కూడా భారీగా నష్టం వాటిల్లింది. వాళ్ళు దాంతోపాటు న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి మరికొన్ని అంశాలు కూడా ప్రభావితం జరిగాయనేది వినిపించే మాట. అయితే ఆ టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం ఎటువంటి డ్యామేజ్ జరగలేదనేది వినిపిస్తోంది. అయితే దాడులకు ముందు ఇరాన్ దగ్గర 60% వరకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలు గణనీయంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్ తన అణు కేంద్రాలను పునర్నిర్మించే ప్రయత్నాల్లో ఉంది అనేది ఎగ్జాంపుల్. ఇక్కడ తెలేఘన్ 2 సైట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. 2015 అణు ఒప్పందాన్ని JCPOA అంటూ ఉంటారు. ఇరాన్ సరిగ్గా పాటించడం లేదని చెప్పి అంటూ 2025 సెప్టెంబర్లో UN కఠినమైన ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఇరాన్ చమురు ఎగుమతులు తగ్గిపోయాయి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కాబట్టి ఇక్కడ వినిపించే మాట ఇది. ఆర్థిక సంక్షోభం గురించి తెలిసిందే. సో దాంతోపాటు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఏ మేరకు పడిపోయిందో చూసాం. ఏకంగా $1 12-13 లక్షలు, కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువగానే ఉంది అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితికి పడిపోయింది ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి. సో అక్కడి నుంచి కోలుకోవాలని ప్రయత్నం చేస్తోంది. సో అక్కడ వాళ్ళు అడుగుతోంది ఒకటి, మాకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, ఉండడానికి సరైన జీవన వసతులు కల్పించట్లేదు ఈ ప్రభుత్వం. అందువల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి ఇరాన్ ప్రజలు అక్కడ అంటున్న పరిస్థితి. ఇంకా అక్కడి నుంచి మొదలు పెడితే ఎప్పుడైతే ఇజ్రాయెల్ అలాగే అమెరికా దాడి చేశాయో ఆ దాడుల క్రమంలో ఇరాన్ ఇంకా పూర్తిగా విధ్వంసం అయిపోయింది. ఇరాన్ పూర్తిగా తన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ పరిస్థితులు మరింత దిగజారిపోయాయి.
ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నినాదాలు చేయడానికి ప్రధాన కారణం అది. ఒక్కసారి ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అమెరికా ఇప్పుడు ఏం చేయబోతోంది? ఎందుకంటే ఇరాన్ కనుక మళ్ళీ అణ్వాయుధాలను కనుక చేపట్టింది అనుకుందాం. ఇక్కడ అమెరికా గురించి మాట్లాడుకునే సందర్భం, అమెరికా ఇప్పటికే బెదిరిస్తోంది. ఏమని? మీరు కనుక కరెక్ట్గా అక్కడ వ్యవహరించకపోతే, ఇంకా దాడులకు దిగితే, ఇంకా శృతి మించితే పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉంది అనేది అమెరికా ఇస్తున్న వార్నింగ్. అమెరికా వార్నింగ్ని అదే లెవెల్లో ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది ఇరాన్. ఏమంటోంది ఇరాన్? ఏమంటోంది? దాదాపుగా మీరు కనుక ఒకవేళ మీ పద్ధతి మార్చుకోకపోతే మేమే దాడి చేస్తాం, అణుదాడికి దిగుతామనేలా ఇక్కడ హెచ్చరిస్తోంది. ఒకవేళ ఇరాన్ మళ్ళీ అణ్వాయుధాల తయారీ దిశగా కనుక అడుగులు వేస్తే తిరిగి దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. అయితే తన ఇన్ఫాక్ట్ అణు విద్యుత్ కేంద్రాల కోసం ఇరాన్ ప్రస్తుతం రష్యా మీద ఆధారపడింది. రష్యా సహకారం అందిస్తోంది. బుషార్ ప్లాంట్ అంటూ ఉంటారు దీన్ని. అయితే ఇరాన్ ప్రస్తుతం పూర్తిస్థాయి అణ్వాయుధం అంటే న్యూక్లియర్ బాంబ్ లేదు అనేది వినిపించమాట. కానీ దాన్ని అతి తక్కువ టైంలో తయారు చేయగల సాంకేతిక అలాగే ఆ మెటీరియల్, ఆ టెక్నాలజీ అలాగే మెటీరియల్ ఉన్నాయనేది వినిపించమాట. మరి ముఖ్యంగా ఇంటర్నేషనల్ ప్రెషర్, జియో పాలిటిక్స్లో చూస్తూ ఉంటాం. ఇంటర్నేషనల్గా ప్రెషర్ వచ్చిన తర్వాత అంతర్గతంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఇప్పుడు కొనసాగిస్తోందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఉంటే ఎటువంటి మిసైల్స్ రేంజ్ ఉండే అవకాశం ఉందో మాట్లాడుకుందాం. ఇరాన్ నేరుగా అమెరికా ప్రధాన భూభాగం మీద దాడి చేయగలదా అనే ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుకోవాలంటే ఇది కాస్త సవాల్తో కూడుకున్నది. కానీ రిమెంబర్, అసాధ్యం మాత్రం కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని లెక్కల ప్రకారం రేంజ్ ఆఫ్ మిసైల్స్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 10,000 కిలోమీటర్ల రేంజ్ ఇరాన్ తన సరికొత్త ఖండాంతర ఇంటర్ బాలిస్టిక్ మిసైల్ అంటూ ఉంటారు కదా, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ICBM అంటూ ఉంటారు. ఇది ఏకంగా 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రయాణించగలదు అని చెప్పి ఇరాన్ చెప్తున్న మాట. ఒకవేళ ఈ క్షిపణి నిజంగా పనిచేస్తుంది అనుకుందాం, అది వాషింగ్టన్ DCతో పాటు న్యూయార్క్ అలాగే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద అమెరికా అక్కడి వరకు వెళ్ళగలదు. దీని యాక్యురసీ గురించి మాట్లాడితే, దీని యాక్యురసీ అలాగే అమెరికా వాళ్ళ డిఫెన్స్ వ్యవస్థ ఉంటుంది కదా, యాంటీ మిసైల్ సిస్టమ్, దాన్ని దాటుకుని వెళ్ళే సామర్థ్యంపై మాత్రం సందేహాలు ఉన్నాయి, అది వెళ్ళగలదా అని చెప్పి. ఇక అణ్వాయుధ తయారీ గురించి మాట్లాడుకుంటే, న్యూక్లియర్ వెపన్స్ స్టేటస్ గురించి మాట్లాడుకుంటే 2026 నాటికి ఇరాన్ దగ్గర అణుబాంబులు లేదు. ఇంకా చెప్పాలంటే రెడీగా ఉన్నదైతే లేదు. బట్ ఉందా లేదా అనేది కన్ఫామ్గా చెప్పలేం, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ ఏది ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్న పరిస్థితులు లేవు కాబట్టి. కానీ ఇక్కడ వినిపించే మాట ఏంటి? 60% వరకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి, దాంతోపాటు టెక్నాలజీ నాలెడ్జ్ ఉంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళకి తయారు చేయగల టెక్నాలజీ నాలెడ్జ్ ఉంది, దాంతోపాటు యురేనియం ఉంది. ఇది బాంబుల తయారీకి అవసరమవుతుంది, సరిపోతుంది. దాదాపుగా ఒక 90% వరకు కూడా, అవసరమైన 90% వరకు మార్చడానికి కొన్ని వారాల సమయం మాత్రమే పడుతుంది అనేది ఒక అంచనా. బట్ 2025 జూన్లో అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేసింది కదా, దానివల్ల వాళ్ళ అణుకేంద్రాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఇరాన్ రహస్యంగా తెలేఘన్ 2 లాంటి ప్రాంతాల్లో తన సామర్థ్యాన్ని మళ్ళీ పునర్నిర్మించుకుంటోందనే మాట వినిపిస్తోంది. అయితే నేరుగా అమెరికాపై దాడి చేయకుండా ఇరాన్ను అడ్డుకునే ప్రధాన అంశాల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటవి? మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అమెరికా దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యాంటీ మిసైల్ సిస్టమ్ ఉంది. GMD థాడ్ గుర్తుందా? మనం మాట్లాడుకున్నాం గతంలో థాడ్ గురించి. థాడ్ అనేది ఇటు ఇజ్రాయెల్కి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అది ఇరాన్ను చాలా సందర్భాల్లో రక్షించింది. ఒకవేళ ఇరాన్ ప్రయోగించి ఈ మిసైల్స్ని గాల్లోనే ధ్వంసం చేసేస్తే అప్పుడు కష్టం ఇరాన్కి. ఒకవేళ అమెరికా కనుక తిరిగి ప్రతీకార దాడులకు దిగింది అనుకుందాం, ఇరాన్ ఒకవేళ అడుగులు వేస్తుంది అనుకుందాం, అప్పుడు అమెరికా చూస్తూ ఊడుకోదు కదా, అమెరికా కూడా గట్టిగానే సమాధానం ఇస్తుంది అప్పుడు. కాబట్టి వీటి మీద సాధ్యాల మీద వాళ్ళు పరిశీలించడం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమెరికా అటువంటి చర్యలకు దిగుతుందా? అమెరికా గురించి మాట్లాడుకోవడానికన్నా ముందు ఇటు ఇరాన్ ఏం చేయబోతుంది? ఇరాన్ ఏమంటోంది?
ఒకవేళ అదే పరిస్థితి తలెత్తితే, ఒకవేళ ఇరాన్ మీద అమెరికా కనుక దాడి చేస్తే, ఒకవేళ అటువంటి పరిస్థితే కనుక తలెత్తితే మేము దేనికైనా సిద్ధం ఉంటుంది. నువ్వు కొట్టే కన్నా ముందే మేమంటే ఏంటో కొట్టి చూపిస్తూ ఉంటుంది ఇరాన్. మీరు చూడొచ్చు, ఇప్పటికీ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఆయన ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినట్టుగా చెప్తున్నారు కొంతమంది. ఆ ట్వీట్స్ని మీరు చూడొచ్చు. రెడీ టు సిట్ ఫర్ న్యూక్లియర్ నెగోషియేషన్స్, అంటే అమెరికాతో న్యూక్లియర్ నెగోషియేషన్స్కి కూర్చొని చర్చించుకోవడానికి సిద్ధం. కాదు కూడదు, ఇటు యుద్ధానికే దిగాలనుకుంటే కనుక మేము దానికి కూడా సిద్ధం అంటున్నారు. ఏమంటారు, రెండు వైపులో కూడా మాట వినిపిస్తోంది. ఇది అరాక్షి ఇచ్చిన స్టేట్మెంట్. ఏమంటున్నారు, మాకు న్యూక్లియర్ విషయంలో న్యూక్లియర్ డీల్ ఉంది కదా, దాని విషయంలో కనుక అమెరికా ఓకే అనుకుంటే ఓకే, చర్చకైతే ఓకే, బట్ కాదు కూడదు అనుకుంటే మాత్రం కష్టం. ఎందుకంటే ఇక్కడ పరిస్థితుల బట్టి మేము మసలుకోవాల్సి ఉంటుంది, అంతే తప్ప మాకు వేరే ఆలోచనలు ఉండవు, మాకు వేరే ఆప్షన్స్ లేవు. ఆయతుల్లా అలీ ఖమేనీ కూడా వార్న్ చేస్తున్నాడు యునైటెడ్ స్టేట్స్ని, యుద్ధం ఆపాలి, దట్ టు డిసైసివ్ యాక్షన్, వాటిని ఆయన అనడం జరుగుతుంది, కోట్ చేయడం జరుగుతోంది. ఇటు అమెరికా కనుక తన పద్ధతి మార్చుకోకపోతే ఇటు మరింత ఉధృతంగా దాడులు చేయాల్సి ఉంటుంది. మా పరిస్థితి ఏంటో చూపిస్తూ ఉంటుంది ఇరాన్. బట్ బిఫోర్ ఒక కంక్లూషన్కి వచ్చే కన్నా ముందు ఇరాన్ సామర్థ్యం ఏంటో నేను చెప్తాను, అండ్ మీరు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, అండ్ మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అణుయుద్ధం కనుక జరిగితే యుద్ధంలో గెలుపు ఎవరిది, అమెరికాదా ఇరాన్దా? మీరేమనుకుంటున్నారో చెప్పే ప్రయత్నం చేయండి. ఖుషి, ఫంక్షన్ కి టైం అవుతోంది, త్వరగా. వస్తున్నా అక్క. ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అత్తాడికి లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. Same dress, same vibe, but now unfiltered confidence. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది, మధ్యప్రాచ్యం అట్టుడికిపోతోంది. ఇరాన్లో చెలరేగిన అల్లర్లు ఇటు అమెరికా వరకు, ఇంకా చెప్పాలంటే అమెరికా కలుగజేసుకునేంత వరకు వెళ్ళిపోయింది. అమెరికా ఇప్పుడు చూస్తూ ఊరుకోనంటోంది. ఇటు ఎలాగైనా ఇరాన్లో శాంతి భద్రతలను తానే అదుపులోకి తీసుకొస్తాను అనేది స్టేట్మెంట్ ఇస్తోంది అమెరికా. ఒక్కసారి ఇరాన్ సత్తా గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇరాన్ ఒకవేళ నేరుగా యుద్ధంలోకి దిగితే, అఫ్కోర్స్ గతంలోనూ మాట్లాడుకోవడం జరిగింది, అమెరికాతో పోల్చుకుంటే ఇరాన్ ఎంత అని ఒక చర్చ జోరందుకుంటోంది. కానీ ఇరాన్ ఏమంటోంది, ఎంత అనేది అక్కడ మాట కాదు, ఒకవేళ మా వరకు వస్తే కనుక మేమంటే ఏంటో చూపిస్తామని చెప్పి, ఒకవేళ అణుయుద్ధం వరకు వెళ్ళకపోతే కనుక ఇటు ఇరాన్ దగ్గర ఉన్న సత్తా ఏంటంటే, వాళ్ళ జనాభా దాదాపుగా 8 కోట్ల పైచిలుకు, 9 కోట్లు అనుకోవచ్చు. ఇప్పుడు అటు ఇటుతో ఒక 9 కోట్ల పైచిలుకు ఉంటుంది. వాళ్ళ రక్షణ శాఖ బడ్జెట్ కొన్ని రోజుల క్రితం $7 బిలియన్ ఉండేది. ఏకంగా 6,10,000 మంది సైన్యం ఇరాన్కి.
రిజర్వ్డ్ ఫోర్స్ ఒక 4 లక్షల మంది సుమారు అటు ఇటుగా, పారామిలిటరీ 2 లక్షలు, ఎయిర్ క్రాఫ్ట్ లేకుండా 500 పైచిలకు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. సో ఇలా చూసుకుంటే కనుక వాళ్ళ దగ్గర ల్యాండ్ ఫోర్సెస్ ఉన్నాయి, నేవీ ఫోర్సెస్ ఉన్నాయి. ఇలా చూసుకుంటే కనుక ఇటు ఇజ్రాయెల్, ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఇరాన్ని టార్గెట్ చేస్తుంది, ఒకవేళ అమెరికా టార్గెట్ చేయాల్సి వస్తే నేరుగా అమెరికా టార్గెట్ చేయదు. ఎందుకంటే అమెరికా నేరుగా టార్గెట్ చేస్తే కనుక అది మూడో ప్రపంచ యుద్ధానికి ప్రారంభమైనట్టే. కాబట్టి ఇజ్రాయెల్ని రంగంలోకి దించే అవకాశం కనిపిస్తుంది. ఇజ్రాయెల్ వేదికగా ఇటు దాడికి దిగే అవకాశం ఉంది. లేదు అనుకుంటే కనుక అక్కడే ప్రస్తుతం ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి వాళ్ళ CIAని అడ్డుపెట్టుకొని మరింత ఉధృతం చేసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం, ఇరాన్లో అమెరికాకు సంబంధించి అమెరికాతో ఒకటే ఉంటుంది కదా, న్యూక్లియర్ డిస్కషన్స్కి మేము సిద్ధం అని చెప్పి. అసలు ఇరాన్ అణు కార్యక్రమం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికాతో సంబంధాలు కూడా, ఎందుకంటే ఈ అణు కార్యక్రమమే కదా అమెరికాతో సంబంధాన్ని కాస్త క్షీణించేలా చేస్తుంది. కాబట్టి ఒకసారి వీళ్ళ అణు కార్యక్రమం ఏంటి, అమెరికాతో సంబంధం ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జూన్లో మీకు 2025 జూన్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ అమెరికా అలాగే ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్లో ప్రధాన అణు కేంద్రాలు ఫోర్దో, నటాన్స్ ఈ 2 గుర్తున్నాయి కదా, వీటి మీద వైమానిక దాడులకు దిగింది. అయితే ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకోవడమే ఈ దాడుల ప్రధాన లక్ష్యం అని చెప్పి ఇజ్రాయెల్ అంటోంది, అలాగే అమెరికా కూడా. అంటే ఇజ్రాయెల్ అంటే దాదాపుగా అమెరికా అన్నట్టు కదా. అయితే ఈ దాడుల వల్ల ఇరాన్ అణు కార్యక్రమం కొన్ని నెలల పాటు వెనక్కి వెళ్ళిపోయింది, అది పూర్తిగా ఆగలేదు అనేది ఇరాన్ వర్షన్. అయితే అమెరికా వైఖరి, డొనాల్డ్ ట్రంప్ వ్యూహం ఏంటి ఇక్కడ మాట్లాడుకుంటే, మ్యాక్సిమం ప్రెషర్ తీసుకురావాలి. ఇరాన్లో నిరసనకారులపై ప్రభుత్వ హింసకు దిగితే కనుక తాము సైనిక పరంగా జోక్యం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించాడు. వైట్ హౌస్ ఇప్పటికీ వాయుదాడులకు అంటే ఎయిర్ స్ట్రైక్స్ లాంటి ఆప్షన్స్ చూస్తోందనేది వినిపిస్తున్నమాట. దీంతోపాటు ఇప్పటికీ 25% టారిఫ్ అంటే అదనపు సుంకం, ఇలా ఇరాన్తో వ్యాపార సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా, అది చైనా కావచ్చు, టర్కీ కావచ్చు, భారత్ కావచ్చు, ఎవరైనా ఇంకొక 25% వాళ్ళు టారిఫ్స్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇది ఇరాన్ ప్రపంచ దేశాల నుంచి ఆర్థికంగా ఒంటరిని చేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇరాన్ లోపల నిరసనలు, వాళ్ళ ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఆర్థిక కష్టాలు, రియాల్ విలువ పత్రం అయిపోవడం, పెరిగిన ధరలు, అవన్నీ కూడా 2025 డిసెంబర్ నుంచి ఇరాన్లో 31 రాష్ట్రాల్లో భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఈ రోజు వాళ్ళకి ఇంకా కంటిన్యూ అవుతోంది. ఈ డిప్లొమసీలో ప్రయత్నం చేస్తోంది. ఉద్రిక్తతలు ఉన్నాయి, కానీ తెర వెనుక దౌత్య ప్రయత్నాలు కూడా జరుపుతున్నాయి. ఒమన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇది ఎవరన్నమాట, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చి కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడుతూ, మేము అమెరికాతో చర్చలకు సిద్ధం, మేమైతే సిద్ధం కాదని కాదు, అమెరికాతో మేము కూర్చొని మాట్లాడుకోవడానికి రెడీ, కానీ ఒకవేళ అమెరికా కనుక కోరుకుంటే యుద్ధానికి కూడా మేము సిద్ధం అంటున్నది ఇరాన్. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఇరాన్ అధికారులతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ట్రంప్ పబ్లిక్ హెచ్చరికలు మాత్రం కాస్త ఇరాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. అసలు ఇంతటి దారుణానికి కారణమైన అణు కార్యక్రమం, ఇరాన్ అణు కార్యక్రమం గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ అణు కార్యక్రమం వాళ్ళకి చాలా కీలకమైనది. ఏంటది, వాళ్ళకి యురేనియం శుద్ధి గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఇలా అనేక అంశాలు, ఎందుకంటే గతంలో కూడా ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి చరిత్ర చాలా, ఎందుకంటే గతంలో అమెరికా చాలా సందర్భాల్లో హెచ్చరించింది, మీరు అణు కార్యక్రమాన్ని విరమించుకోవాలి, ఒకవేళ మీరు కనుక విరమించుకోకపోతే మేము దాడులు ఎలాగే చేస్తామని చెప్పి. కానీ ఇరాన్కి ఏంటి, ఒకవేళ నేను కనుక అణు సామర్థ్యం పొందకపోతే ఏనాటికైనా నాకు ముప్పే. ఇది ఇంకా చెప్పాలంటే వీళ్ళ హిస్టరీ, ఇరాన్ న్యూక్లియర్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే బహుశా ఒక 4 విభాగాలుగా దాన్ని డివైడ్ చేయొచ్చు. 1950, 1979 నుంచి మొదలు పెడితే ఇరాన్ అణు కార్యక్రమానికి ఇంట్రెస్టింగ్ ఏంటంటే పునాది వేస్తుంది అమెరికానే కదా. యాటమ్స్ ఫర్ పీస్ అని చెప్పి, యాటమ్స్ ఫర్ పీసేనా, అంతే, యాటమ్స్ ఫర్ పీసే. ఎక్కడిది 1957లో అమెరికా అధ్యక్షుడు, అప్పుడు అమెరికా అధ్యక్షుడు చొరవతో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే టెహ్రాన్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ 1967లో అమెరికా ఇరాన్కు ఒక 5 మెగావాట్ల రీసెర్చ్ రియాక్టర్ను అలాగే అణు ఇంధనాన్ని కూడా సరఫరా చేస్తుంది. NPT ఒప్పందం గురించి మాట్లాడుకుంటారు ఇక్కడ. NPT ఒప్పందం అంటే ఏంటి,
దీన్ని తెలుగులో చెప్పుకోవాలంటే అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం, ట్రీటీ, న్యూక్లియర్ పవర్ ట్రీటీ అనుకుంటా సబ్జెక్ట్ ది కరెక్షన్. 1968లో ఇరాన్ ఎన్పిటిపై సంతకం చేసింది. ఆ తర్వాత 1979 to 2002 ఇరాన్లో ఒక విప్లవం వచ్చింది. అమెరికాతో సంబంధాలు తెగిపోయాయి. మీకు గుర్తుంది కదా అప్పుడు జరిగింది. ఎందుకంటే అప్పుడే కదా ఆయతుల్లా అలీ ఖమేనీ కాదు, ఆయతుల్లా ఖమేనీ ఆయన అణు కార్యక్రమాన్ని ఇది పాశ్చాత్య ప్రభావంగా అనుకొని దాన్ని ఆపేశారు. ఆ తర్వాత 1980sలో ఇరాన్ ఇరాక్ యుద్ధం సమయంలో రక్షణ అవసరాల కోసం అణు కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించారు. ఈ దశలో ఏం చేస్తుంది రష్యా, చైనా, పాకిస్తాన్కు చెందిన ఒక శాస్త్రవేత్త నుంచి ఇరాన్ టెక్నాలజికల్ సాయం పొందిందని చెప్పి ఆరోపణలు వినిపించిన పరిస్థితి. ఆ తర్వాత 2022 నుంచి 2015 ఇరాన్ రహస్యంగా అణు కేంద్రాన్ని నిర్మిస్తోందని చెప్పి తెలియడంతో, నటాంజ్ అలాగే అరక్ ఈ ప్రాంతాల్లో నిర్మిస్తుందని చెప్పి తెలియడంతో IAEA ఇరాన్ తన అణు కార్యక్రమం గురించి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనుకుంటా దానికి సమాచారం ఇవ్వలేదని చెప్పి తేలింది. దీనివల్ల యునైటెడ్ నేషన్స్ కఠినమైన ఆంక్షలు విధించింది. అణు ఒప్పందం 2015 నుంచి 2016 ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. అమెరికా అంటే ఒబామా హయాంలో ఇతర అగ్రరాజ్యాలు ఇరాన్తో ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అదే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి JCPA. దీని ప్రకారం ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పరిమితం చేస్తే దానిపైన ఆంక్ష తొలగిస్తారు. అయితే 2018లో డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందంలో కాస్త తికమకలు ఉన్నాయి, దీన్ని ఏకంగా తీసేయాలని చెప్పి ఆంక్షలు విధించారు అప్పుడు. ఇంకా అక్కడి నుంచి రీసెంట్గా జరిగిన పరిణామం వరకు మీ అందరికీ తెలిసిందే ఏం జరుగుతోందనేది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇది తగ్గుముఖం పడుతుందంటే కనిపించట్లేదు. కానీ ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉందా అంటే కొట్టిపారేయలేం. అలా చెప్పి లేదు అని చెప్పి ప్రపంచం ఒప్పుకోదు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవు అనేది వాస్తవం, కానీ ఉన్నాయా అనేది మాత్రం కొట్టిపారేయని అంశం. ఎందుకు? శుద్ధి చేసిన యురేనియం ఉంది అక్కడ వాళ్ళ దగ్గర. దాంతోపాటు టెక్నాలజికల్ నాలెడ్జ్ కూడా ఉంది. మీరు ఎంత కొట్టిపారేసినా మేము పునర్నిర్మించుకుంటాం అనేది ఇరాన్ వాదన. సో చూడాలి ఇక్కడ ఇరాన్ ఏం చేయబోతుంది అనేది ఆసక్తికర పరిణామం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్.